దారిచ్చిన నీ మహాకృపం బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా ఈ కృపాక్షేమములు మా వెంట ఉంచారు, భద్రపరిచారు, ఆశీర్వదించారు, దీవించారు. ప్రభు దినములో నిన్ను ఆరాధించుట కొరకై మమ్మల్ని సిద్ధపరిచి మరొక ప్రభుదినం మాకు అనుగ్రహించారు. అనుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో చేరి వచ్చిన ప్రియులు బట్టి నీకు వందనాలు. ఇంకా వస్తున్న వారిని కూడా సకాలంలో క్షేమంగా తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యము బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. మీరు మా మధ్యలోనికి రండి, మమ్మల్ని సంధించండి, మీ శిలువ శక్తి మాకు దయచేయండి. నీ మాటలు మా హృదయాలకు మేలుకరంగా క్షేమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మేమందరము ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 228. పాట సంఖ్య 228. 228లో లేకపోతే 228లో లేకపోతే 226. ఆడిన దేవాది కృపలం నూతన గీతములం అనే పాట పాడదాం. ఆడిన దేవాది కృపలం నూతన గీతములం స్తోత్రము
స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. పాపము శాపము నరకము వేదన మరి కలిగించితివి. పాపము శాపము నరకము వేదన మరి కలిగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను నన్ను బ్రతికించితివి. ఆడిన దేవా నీ కృపలు నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. స్తోత్రము చెల్లింతుము. దేవుని
లేక 399. చూడుము ఈ క్షణమే కలువరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను అని పాడుతున్నాం. 6 సంఖ్య 402 లేక 399. చూడుము ఈ క్షణమే కలువరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయి మరణించెదామని తలపోయక, మానవులెంతో చెడిపోయి మరణించెదామని తలపోయక, ఎరుగారు మరణముని కాపని, నరకమున్నదని వారెరుగారు, ఎరుగారు మరణముని కాపని, నరకమున్నదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కలువరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు, ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు, చనిపోయినను నీవు లేచెదవు, నీకున్నదని ఎరుగు ఒక దినమున, చనిపోయినను నీవు లేచెదవు, నీకున్నదని ఎరుగు ఒక దినమున. చూడుము ఈ క్షణమే కలువరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయే మన ప్రభువు, మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయే మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము యేసుని, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము యేసుని. చూడుము ఈ క్షణమే కలువరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను,
సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. అర్పించుకో నీవు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకో నీవు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభువుని నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వాలి యేసుడు. సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువలో వేలాడుచున్నాడుగా. చివరిగా పాట సంఖ్య 104 లేక 102. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అందరూ కలిసి పాడండి. ఈ పాట చివరి పాట. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా యాత్రణ అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా. స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. సౌందర్య ప్రేమ స్తుతులతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధితు. అర్పింతును నే పాడెదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధితు.
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును
ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ లేని వారు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృప కనికరము కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలోనికి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో అందుకై నీకు వందనాలు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించు దేవుడు, యుగ యుగాలు సజీవుడుగా ఉన్న దేవుడు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు విని నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి ప్రభువా. మా హృదయాలను మీరు సంధించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలు దేవుని మందిరంలోనికి ఎందుకు వస్తారు అంటే ఆదివారం యొక్క ప్రత్యేకత. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. ఆదివారం యొక్క ప్రత్యేకత దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. దేవుడు మన ఆరాధన కోరుకుంటున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్క మాట మాట్లాడితే సృష్టి ఏర్పడింది. ఇంత గొప్ప దేవుడు మానవులను ఆరాధించాలని కోరుకుంటున్నాడు. కావున దేవుని ప్రజలమైన మనం అందరము దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ఉన్నాం. మన ఆరాధన దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలి అంటే అది ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన ఉండాలి. మన జీవితంలో సత్యం ఉండకపోతే, ఆత్మతో ఆరాధించకపోతే అది ఆరాధన అవ్వదు. ఊరికే పెదవులతో ఆరాధిస్తామేమో కానీ అది దేవుడు అంగీకరించు ఆరాధన కాదు. దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అంటాడు. మరి ఆరాధన హృదయంలో నుండి రావాలి. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. ఎందుకు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం, ఎందుకు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించలేకపోతున్నామంటే దేవుడు అంటే నిర్వచనం మానవునికి తెలియదు. దేవుడు అంటే చాలా సులభన, దేవుడు అంటే చాలా ఈజీ. దేవుడు అంటే లెక్కలేనితనం, దైవ భయం లేకుండా పోవడం. కాబట్టి దేవుడు తెలియకుండా దేవుణ్ణి ఆరాధించే ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. ఉదయకాల సమయంలో ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవుని కృప నోవాహు అనుభవిస్తున్నాడు. దేవుని కృప నోవాహు అంగీకరించాడు. ఏమండి, కృప విస్తారంగా ప్రవహిస్తుంది
ప్రవహించే నది వలె మానవులందరూ ఆ కృపను అర్థం చేసుకోకుండా దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నారు. చూడండి, దేవుని కృప మానవునికి ఎలా ఉందో కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 10వ వచనంలో దేవుని కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన పాపమును బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంటారు గ్రంథకర్త. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. దేవుని సృష్టి అయిన మానవుడు దేవుణ్ణి విడిచి పాపం చేస్తుంటే, దేవుని నిర్లక్ష్యం చేస్తుంటే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన దోషమును బట్టి ఏమండి, మన పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనం కొడతాం. ఎందుకు? తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినలేదని. అదే సృష్టికర్త అయిన దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేయాలి? శిక్షించాలిగా. అయితే దేవుని కృప మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, మన దోషమును బట్టి మనము శిక్షించలేదు. ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవుని కృప మానవుని ఎడల అంత ఉన్నతముగా ఉన్నది. ఏమండి, దేవుని కృప మానవుని ఇంకనూ భద్రపరుచుకునే, దేవుని కృప మానవునికి ఇంకా దగ్గరలో ఉంటుంది. ఒక ఉదాహరణ, దేవుని కృప సముద్రం వలె పారుతూ ఉన్నది. ఆ కృపను కొంతమంది ట్యాంకర్తో దొరుకుతున్నారు, కొంతమంది డ్రమ్ముతో తెచ్చుకుంటున్నారు, కొంతమంది బకెట్తో తెచ్చుకుంటున్నారు, మరికొంతమంది గ్యాస్తో తెచ్చుకుంటున్నారు, మరికొంతమంది ఆ కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. కావున దేవుని కృప అంటుంది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం అంటారు. ఈ రక్షణ గొప్ప రక్షణ. మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. మానవుడు నిర్లక్ష్యం చేయడానికి గల కారణం మన పాపమును బట్టి మనం ప్రతీకారం చేయలేదు, మన అతిక్రమం బట్టి, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయంలో వచనములు అంటున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. అయితే అంటే అర్థం ఏంటంటే దానికి ముందు ఏదో ఉంది అని అర్థం. చూద్దాం 5వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. దేవుడు చూస్తున్నాడు మానవుణ్ణి. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని కూడా చూస్తున్నాడు, మానవుని తలంపులు కూడా చూస్తున్నాడు. దేవుడి దగ్గర దాచబడింది ఏది ఉండదు. దేవుడు సర్వవ్యాప్తి.
ఈ సర్వ వ్యాప్తి కలిగిన దేవుడు మానవ హృదయాన్ని కూడా ఎరిగినవాడు. దేవుడి దగ్గర మానవుడు ఏది దాచబట్టడో దాచించలేడు. దేవుడు చూస్తున్నప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎంత గొప్పది! నరుల చెడుతనము భూమి మీద ఎంత గొప్పది అని వర్ణిస్తే వినలేము. నరులు బుద్ధి జ్ఞానం కలిగిన వారిగా దేవుడు సృష్టిస్తే ఏమండి నరులు పశువులాగా జంతువులాగా జీవిస్తున్నారు. వరుస వాయు లేకుండా ఏమండి వరుస వాయు లేకుండా మానవుడు పాపం చేస్తున్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. అయితే మానవుడు చేస్తున్న దుర్మార్గపు పనులు అవి బహు భయంకరమైనవి అని బైబిల్ అన్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. బలహీనుడును బలవంతుడు దోచుకుంటున్నాడు. భూమి మీద జరుగుతున్న అన్యాయం. రసకి రాస్తాడు, బలవంతులు బలహీనులు ఏం చేస్తున్నారంట? దోచు. అందుకని ప్రసంగి రాస్తాడు, ఈ భూమి మీద పుట్టకుండా ఉండేవాడే ధన్యుడు అంట. ఎందుకు అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదై ఉన్నది. ఈ గొప్ప చెడుతనం, ఈ గొప్ప పాపము నుండి విడిపించడానికి దేవుడు చేసిన ఒక ప్రణాళిక. దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడే మానవ రూపాన్ని ధరించుకున్నాడు. మానవుని స్థానంలో నిలబడ్డాడు. మానవుడి యొక్క సమస్తమైన ఆలోచన ఎరిగిన దేవుడు మానవునితో కలిసి మానవ రూపము ధరించి భూమి మీదకి వచ్చి మానవుని పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు. ఆయన మన పాపమును బట్టి మనకు పరిహారం చేయలే, మన దోషమును బట్టి మనకు శిక్ష ఇవ్వలే. యేసుక్రీస్తు వారే మన పాపములను భరించిన వాడు. యేసుక్రీస్తు వారే మన పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. ఎప్పుడైనా యేసు ప్రభు ఫోటో చూశారా? ఒక అడ్డగొయ్య, ఒక నిలువు పొయ్య. ఈ అడ్డగొయ్య నిలువు పొయ్యి మీద యేసు ప్రభు వారు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, కాలంలో మేకులు కొట్టబడ్డాయి, స్వరూపము లేదు, సొగసు లేదు, హృదయంలో బల్లెపు పోటు పొడవబడి ఆయన మరణించాడు. అంత మాత్రమేనా? ఆయన సమాధి చేయబడి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, మరణమును జయించాడు. అంటే భూమి మీద మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు, యేసు ప్రభువు తప్ప. ఆయన దేవుడు కనుక మరణాన్ని జయించాడు. కాబట్టి మానవుని కొరకు, మానవుని పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొంది మానవులు పవిత్రులు కావాలని, పరిశుద్ధులు కావాలని ఆయన రక్తము కాచి మానవులు నీతిమంతులు అవ్వాలని ఆయన శిలువ మరణము నుండి తిరిగి సమాధిలో నుండి తిరిగి లేచినాడు. ఇది దేవుడు చేసిన గొప్ప మానవుని కొరకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానం. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంత మాత్రమేనా? ఆయన పాపముల కొరకు మన పాపము బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా యేసు ప్రభువు వారి మన పాపముల కొరకు శిక్ష అనుభవించాడు. ఆయనకు స్వరూపము
ఆయన సొగసు లేదు, ఆయన చింతాక్రాంతుడై పాపానికి వచ్చే జీవితం మరణం. ఈ మరణం నుండి విడిపించడానికి యేసు ప్రభు శిలువ మరణం పొంది ఆయన తిరిగి వచ్చినాడు. మానవునికి రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించాడు. ఉన్నారా ఎవరైనా ఈ లోకంలో ఒక మానవుని కొరకు, ఒక పాపి కొరకు సరిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక పాపి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అడిగి అంటాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. దేవుని కృప నోవాహుని ఏం చేసింది అంటే, దేవుని కృప నోవాహును ఏమి చేసి అంటే 9వ వచనం అంటాడు, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. దేవుని కృప నోవాహుకు ఏమి చేసిందంటే దేవునితో కూడా నడిచేటట్టు చేసింది. ఒక మానవుడిని దేవునితో కూడా నడిచేటట్టు చేశాడు దేవుడు. దేవునితో కూడా నడవడము అంటే అర్థం ఏంటి? దేవునితో కూడా నడవడము అంటే అర్థం, మనం కూడా దేవునితో నడవచ్చు, నడవడానికి ఇష్టపడి. దేవునితో కూడా నడవడము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. నంబర్ 1, నోవాహు నీతిపరుడు. దేవునితో కూడా నడవడం అంటే అర్థం ఏంటి? నీతిపరుడు. నంబర్ 2, తన తరములో నిందారహితుడు. తన తరములో నిందారహితుడు. నంబర్ 3, 22వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. యావత్తు చేశాడు అంటే సమస్తము చేశాడు. దేవుడు ఏమి చెప్పాడో అది చేశాడు. ఈ 3 పనులను బట్టి నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని బైబిల్ గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది. ఉదయకాల సమయంలో నువ్వు కూడా దేవునితో నడవాలని ఇష్టం ఉంటే ఈ మాటలు వింటున్నావు ఎవరైనా సరే, ఈ మాటలు అర్థం చేసుకో, ఈ మాటలు గ్రహించు, ఈ మాటలు అంగీకరించు. దేవునితో కూడా నడవడం అంటే మొట్టమొదటిగా నోవాహు నీతిపరుడు. ఎవరండి? భూమి మీద నీతిపరుడు లేడు. మొదటి మానవుడైన ఆదాము హవ్వ నుంచి ఇప్పటిదాకా నీతిమంతుడు లేడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పాపము చేసి ఉన్నారు. జాతి, మత, కుల భేదము లేకుండా ఈ సృష్టిలో ఉన్న మొత్తం మానవులందరూ, తెల్లని వారైనా, ఎర్రని వారైనా, నల్లని వారైనా, ధనికులైనా, దరిద్రులైనా, ప్రతి ఒక్కరూ పాపులే అని బైబిల్ చెప్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే దేవుడు ఇచ్చిన అవకాశం, ఎవరైతే నిజ దేవుడిని తెలుసుకుంటారో, ఎవరైతే నిజ దేవుడి మీద ఆధారపడతారో, ఎవరైతే నిజ దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, వారు నీతిమంతులు అవ్వడానికి దేవుడు గొప్ప అవకాశం అనుగ్రహిస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్లో నుండి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ విశ్వాసము మనుషుల జ్ఞానము భూమి మీద కాదు నిజం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. బైబిల్ ఎంత వివరణ ఇస్తుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు. ఏమిటండి? దేవుని నీతి యగునట్లు. దేవుని నీతి వేరే, మానవ నీతి వేరేనా? దేవుని నీతి వేరే, మానవుని నీతి వేరేనా? అవును, వేరే. ఎలా అంటే మానవుని నీతి ఏదో దాన ధర్మం చేసి నేను నీతిమంతుడిని అనిపించుకుంటాను. అన్నదానం చేసి నేను నీతిమంతుడిని అనిపించుకుంటాడు. ఏదో దానం చేసి లేక ఏదో మంచి పని చేసి నేను మంచి పని చేశాను, నేను పాపం నుండి విడిపింపబడ్డాను, ఇక నా నీతి వలన నాకు పుణ్యకార్యమే వస్తుంది. ఏంటి పుణ్యకార్యం? స్వర్గం లభిస్తుంది అనుకుంటాడు. ఇది మానవుని నీతి. అట్లా అయితే ఎంతమంది ఎన్ని కోట్లు ఇస్తారు దేవునికి? ఎంత నీతిమంతులు అవ్వాలి? ఎంతమంది ఎంత డబ్బు ఇస్తారు ధనికులు? పేదవాడు ఏమీ లేని వాడి పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథం అంటుంది మన నీతి క్రియలు దేవుని యొక్క గురికి పేలికి లాంటివి. మన నీతి క్రియలు దేవుని యొక్క ఎలాంటివి? గురికి పేలి. మన నీతి ఎలా అంటే దేవుడిని నమ్మితే దేవుడు మనకు ఎక్కువగా ఇస్తే దాంట్లో కొంచెం ఇస్తాం మనం. అది మన నీతి. దేవుడు ఎక్కువ ఇవ్వాలా, మనం దేవుడికి ఎంత ఇవ్వాలా? కొంచెం. అది దేవుని మానవుని నీతి. దేవునికి అది కాదండి. ఒక పార్టీ కొరకు ఒక పరిశుద్ధుడైన దేవుడు చనిపోయాడు. మానవుడి దేవునితో కూడా నడిచేటట్టు చేశాడు. అది దేవుని నీతి అంటాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. యేసు ప్రభు శిలువ వేయక ముందు ఒక్క రాత్రి 3 రాజుల దగ్గర తీర్పు తీర్చబడింది. 3 కోట్లలో తీర్పు జరిగింది. ఏమన్నా జరగదా ఇది? తెల్లవారతలకే 3 రాజులు తీర్పు తీర్చేశారు యేసు ప్రభు. రాజులు అన్నారు, ఈయన ఏ పాపం నాకు కనపడలేదు, మరణానికి సంబంధించిన పాపం, అందుకని ఈయన వదిలేద్దాం అంటే ప్రజలు అన్నారు, ఏదో వాడు సిలువ పొందాలి, సిలువ వేయబడాలి. ఎందుకు? మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు. రాజు ఇంకొక ఆలోచించాడు, సంపడం ఎందుకులే, కొరడా దెబ్బలు కొట్టి వదిలేయండి అన్నారు. లేదు లేదు లేదు, వాడు మరణానికి తగినవాడు. జనాలు అరుస్తున్నారు. రాజు ఏం చేశాడంటే, దీని పాపం మా పిల్లలు మా మీద మా పిల్లల మీద లేకుండా ఉండుగా యూదులు అన్నారు, వారి పాపం మా మీద మా పిల్లల మీద ఉండుగా అనుకున్నారు. అందుకని యూదులు మోసపోకపోయమంటారు. యూదులు అన్ని దేశాలకి పరాలైపోయారు. కారణం ఏంటంటే దేవుని శిక్ష వారి మీద అంటాడు. ఆయన
ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన పాపమంతా యేసుక్రీస్తు వారి మీద వేసుకొని ఆ పాపానికి వచ్చే శిక్ష ఆయన అనుభవించాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మానవునికి నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు పాపముగా చేయబడి పాపానికి వచ్చే శిక్ష యేసు ప్రభువు అనుభవించాడు. ప్రియ స్నేహితులారా, ఇది ఆలోచించావా? ఆయన మనవాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు అని అనుకుంటుండగా, ఏమంటే దైవ జ్ఞానం నీకు లేనట్టే. దేవుడు ఫలాని దేశానికి సంబంధించిన దేవుడు ఉంటాడా? ఆయన సృష్టి యావత్తు సృష్టించిన సృష్టికర్త. ఆయన సృష్టి మొత్తంలో ఉన్నవాడు. ఇంత గొప్ప దేవుడు నీకు కూడా దేవుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే, హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తే ఆయన నీకు దేవుడు అవుతాడు. నీకు దేవుడయ్యి ఆయన కృప నీ పాపానికి శిక్ష ఇవ్వదు. ఆయన కృప దేవునితో కూడా నడిసేటట్టు చేస్తుంది. నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయన. దేవుని కృప మానవుని దేవునితో కూడా నడిసేటట్టు చేసింది. రెండో నోవాహు దేవునితో కూడా నడిచెను. దేవునితో కూడా నడవడం అంటే రెండవ పాయింట్, తన తరములో నిందారహితుడై ఉండేను. తన తరములో నోవాహు తరం ఎలా ఉండిందంటే, నోవాహు తరం, ఆ తరముల ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇండ్లు కట్టుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, నారును నాటొచ్చు, త్రాగొచ్చు, తినొచ్చు. త్రాగొచ్చు, తినొచ్చు, జల్సాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎలా మాట పాడాడు, ఇండ్లను కట్టొచ్చు, పెళ్ళికి చుచ్చు, నారును నాటొచ్చు, త్రాగొచ్చు, తినొచ్చు. ఇండ్లను కట్టొచ్చు, పెళ్ళికి చుచ్చు, నారును నాటొచ్చు, త్రాగొచ్చు, తినొచ్చు. జగముల జనులు దిగులు లేనప్పుడు, జగముల జనులు దిగులు లేనప్పుడు, దొంగవలే దొరలి వచ్చురా, దొంగవలే ఇలా దొరలి వచ్చురా. పరుగెడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగెడరా. ఎట్లున్నారండి నోవాహు తరములో? ఈ తరంలో ఎలా ఉన్నారు? అలాగనే ఉన్నారు. జగములో జనులు దిగులు లేదు. అంటే దిగులు పాతకాలంలో అర్థం దొరక్క దిగులు పడేవాడు కదా. ఈ రోజుల్లో ఎక్కువ దిగులు మనుషులు కదా. బిర్యానీ లేదు, తినేవాళ్ళు లేదు. ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నాలుగు నాటుతున్నారు, త్రాగుతున్నారు, తినుతున్నారు. ఎలా త్రాగుతున్నారంటే పిచ్చి బస్టాండ్లో ఉండదు, వాడి తిని చచ్చిపోయాడేమో అలా త్రాగొచ్చు, తినొచ్చు. జగములో జనులు దిగులు లేకుండా ఉన్నారు. ఇప్పుడు వస్తాడంట ప్రభు యేసు, ఇప్పుడు వస్తాడు.
శంకుస్థాపన చేస్తుంటే ఆ వచ్చిన పెద్దలందరూ మేధావులందరూ మాట్లాడుతున్నారు. మనకుండేది ఈ 6 అడుగులే స్థానం ఇంకేం ఇదేరా శివుడు దశ. నేను వ్యవసాయం చూసి బ్రహ్మప్రభాకండి ఇది శివుడి దశ కాదు వేస్తదేమే అప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యం ఈ మళ్ళా వేస్తుంది అప్పుడు శ్రీరామ మానవునికి మరణం అంటే అర్థం కావడం. ఇది దేవుడు కృప. మానవు నిందారహితుడు, తన తరములో నిందారహితుడు. మనం నిన్న వేయాలంటే ఎంతమంది గ్రామంలో పెడితే అట్లాంటి ఇట్లాంటి కదా. నోవాహు దృష్టిలో నోవాహు ఒక్క నింద కూడా లేకపోతున్నాడు, అంత పర్ఫెక్ట్ గా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. మనం ఎందుకు రక్షించాడు దేవుడు అంటే మనం నిందారహితులుగా బ్రతకాలి, మనం పరిశుద్ధులుగా బ్రతకాలని. దేవుని నమ్మిన వారు పరిశుద్ధులుగా జీవించాలి. బైబిల్ గ్రంథం దేవుడు నమ్మిన వారిని అంటుంది పరిశుద్ధులు అంటుంది. పౌలు రాస్తాడు రోమాలో ఉన్న పరిశుద్ధులకు దేవుని ప్రియులకు వందనాలు అంటారు. దేవుడు నమ్మిన వారు ఎవరంట? దేవుని ప్రియులు పరిశుద్ధులు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎప్పుడెప్పుడైనా చూద్దామా? చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు ఎందుకు మనల్ని క్రైస్తవులుగా చేశాడు అంటే, దేవుడు మనల్ని ఎందుకు దేవుడిని నమ్మేవారిగా చేశాడు అంటే, మన భక్తి కాదు, మన నీతి కాదు, మన క్రైస్తవులు అయ్యాము అంటే దేవుడే మనల్ని ఆకర్షించి ప్రేమించి తన బిడ్డలుగా చేర్చుకొని తన హక్కును పెట్టుకొని ఆయన్ని ఆరాధించాలని మందిరంలోనికి తీసుకొచ్చాడు. ఎందుకంటే మనం పరిశుద్ధులం అవ్వడానికి. బైబిల్ చెప్తున్న అమానగా ఏమంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. మనం ఏమన్నా పరిశుద్ధులు పాపం నుండి ప్రత్యేకింపబడాలి. మన మాటలు, మన చూపు, మన ఆలోచనలు సమస్తం పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన ప్రవర్తన, మన అలవాట్లు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండటం మనలను విడువలేదు. అపవిత్రులుగా ఉండడానికి విడువలేదు. కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధులుగా జీవిస్తున్నావా? అదే ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే అది పరిశుద్ధతకు సంబంధించింది. ప్రభావాన్ని రక్షించావు అంటే అది నిజమై ఉండాలి. కాబట్టి దేవుడు రెండవదిగా మనకేమి చేశాడంటే, దేవునితో కూడా నడవడం అంటే తన తరం వారిలో నోవాహు నిందారహితుడుగా. మూడవది దేవునితో కూడా నడవడము అంటే అర్థం ఏంటంటే దేవుని పని చెయ్యాలి. దేవునితో కూడా నడవడం అంటే దేవుని పని చెయ్యాలి. ఏంటి ఆ దేవుని పని? దేవుని పని అంటే ఏంటి? దేవుని పని అంటే చర్చిని శుభ్రత పెట్టుకోవాలి, దేవునికి వచ్చి సువార్త చెప్పాలి, యథార్థమైన జీవితం జీవించాలి. అది దేవుని పని. అది దేవుని.
ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. ఇలాంటి అనుభవంలో నీవు ఉన్నావా? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని కృప నోవాహు ఏమి చేసింది అంటే దేవునితో కూడా నడిచేటట్టు, దేవునితో కూడా నడవడము అంటే మొట్టమొదటి నిందారహితుడు, నీతిమంతుడుగా జీవించాడు. రెండవది నిందారహితుడుగా జీవించాడు. మూడవదిగా దేవుని పని చేశాడు. దేవుని పని గురించి వివరించడానికి సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ కృప మీకు అందుబాటులో ఉంది. ఈ కృప నిన్ను హెచ్చరిస్తుంది. ఈ కృప నిన్ను వెంబడిస్తుంది. ఈ కృప నీకు అనుకూలంగా ఉంటే ఈ కృపను నువ్వు అందుకుంటున్నావా? ఈ కృపను నువ్వు అనుభవిస్తున్నావా? ఈ కృప నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. కాబట్టి దేవుని కృప పాత్రుడు కావాలని దేవుడు ఇష్టపడతాడు. దేవుడి మాటల్లో జీవించుకోవాలి. ఒకరికి దేవుడిని ఆరాధిస్తాం.